Garuda Express, an international courier service. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగం ప్రవేశం చేస్తున్నారా? ప్రస్తుతం నెట్లో హల్చల్ చేస్తున్న ఈ న్యూస్ ఏపీ పాలిటిక్స్ని మరింత వేడెక్కిస్తుంది. అసలు నవభారత్ నేషనల్ పార్టీ నిజంగా జూనియర్ పేరు మీద రిజిస్టర్ అయిందా? నిజంగా పార్టీ పెడితే ఇంత సాదాసీదేగా ఉంటుందా? అసలు విషయం ఏంటి? జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగం ప్రవేశం చేస్తున్నారా? ఇది ఇవాల్టి హాట్ టాపిక్ సోషల్ మీడియాలో. చూడండి. త్వరలో జూనియర్ ఎన్టీఆర్ కొత్త పార్టీ పెడుతున్నారనే న్యూస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. నందమూరి తారక రామారావు పేరుతో నవభారత్ నేషనల్ పార్టీ రిజిస్టర్ అయినట్లు వైరల్ అవుతోంది. పవన్ కళ్యాణ్ జనసేనకు పోటీగా జూనియర్ ఎన్టీఆర్ ఈ పార్టీ పెడుతున్నట్లు వార్తలు పోటెత్తుతున్నాయి. అంతేకాక అసలు చంద్రబాబే పవన్ కు చెక్ పెట్టడానికి జూనియర్ ఎన్టీఆర్ ను ట్రంప్ కార్డుగా వేసినట్టు ఇంకో వార్త కూడా హాట్ గా చక్కర్లు కొడుతోంది. 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున ప్రచారం చేయనున్నారనే వార్తలనే ఖండించిన జూనియర్ ఇప్పుడు కొత్త పార్టీ పెడతారా? కెరియర్ పీక్గా ఉన్న సమయంలో ఇలాంటి ప్రయోగాలు చేయనని తెగేసి చెప్పిన ఎన్టీఆర్ హఠాత్తుగా ఇలాంటి నిర్ణయం తీసుకుంటారా అని అభిమానులంటున్నారు. అయితే సోషల్ మీడియాలో ఇలాంటి వార్తలు, పత్రాలు కొత్తేమీ కాదు. కాస్త క్లోజ్గా గమనిస్తే ఇది కూడా ఫేక్ అని తెలిసిపోతూనే ఉంది. అసలు అడ్రస్ కూడా కరెక్ట్గా లేదు. ఎన్టీఆర్ ప్రశాసన్ నగర్లో ఉండడం లేదు. తాజాగా ఎన్టీఆర్ కొత్తగా కట్టుకున్న ఇల్లు కూడా ఈ ఏరియాలోకి రాదు. ఫిల్మ్ నగర్ కిందకు వస్తుంది. ఇంతకీ జూనియర్ పార్టీ పెట్టినా పెట్టకపోయినా 2019 ఎన్నికల్లో చంద్రబాబుకి టఫ్ ఫైట్ ఇవ్వడానికి తెలుగు తమ్ముళ్లే చాలామంది ఉన్నారు. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.